బచ్కేయ బోటా బోటీ మెజార్టీతో గట్టెక్కిన ఇండియా అంటూ కూడా చూడొచ్చు. మ్యాజిక్ ఫిగర్కు కేవలం 32 సీట్ల దూరంలో ఆగిన బీజేపీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా అదే జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అంటూ కూడా మరో అంశాన్ని సొంతగా మెజార్టీ సాధించని బీజేపీ అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే ఇక్కడ ఏమేం జరిగింది, ఫలించని 400 పార్ ఆకాంక్ష, కూటమి పార్టీల మద్దతు అనివార్యం, చంద్రబాబు నితీష్ సపోర్టు కీలకం, యూపీలో సమాజ్వాదీతో గట్టి పోటీ, ప్రాంతీయ పార్టీలతో కమలం విలవిల, పని చేయని రామమందిర మంత్రం, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్లో మాత్రం స్వీప్, ఇక వారణాసిలో మోడీకి తగ్గిన మెజార్టీ, హిందీ బెల్ట్ రాష్ట్రాలలో తప్పిన అంచనా, బెంగాల్లో దీదీ కంటే వెనుకబడిన బీజేపీ, ఇక వర్కౌట్ కాని మోడీ గ్యారంటీ స్లోగన్, కేరళలో సురేష్ గోపి విజయంతో బోని, ఇక తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ స్వీప్, ఇక గతం కంటే బలపడిన ఇండియా టీం, ఇక 99 సెగ్మెంట్లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్లలో ఫస్ట్ టైం ఎల్ఓపి హోదా, ఇక 2 చోట్ల రాహుల్ గాంధీ గెలుపు, రాయబరేలో ఓడిన స్మృతి ఇరానీ, పంజాబ్లో ఇందిరా హంతకుడి కొడుకు గెలుపు, ఇక విజేతగా నిలిచిన ఖలిస్తానీ అమృత్ పాల్ సింగ్, ఇక నేడు ఎన్డీఏ ఇండియా కూటమి సమావేశాలు, ఇక భాగస్వామ్య పార్టీలతో యాక్షన్ ప్లాన్కు చర్చలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటి వరకు ఇవి పంచాయతీ అన్నట్టుగా మోదీ ఏం చేసిండు, ఏం